హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా జరిగిన 2 సంఘటనలు. ఒక ఆటో డ్రైవర్ తన ఆటో పైన కొన్ని కొటేషన్‌లు వేసుకున్నారని, చాలామంది అతనిపై కేస్ కట్టాలని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాట్లాడారు. ఒక సైడ్ ఏమో ఒక టీచరు చిన్న చిన్న పిల్లలకి మీరు కల్మా చదవమంటూ మత ప్రచారం చేస్తుంటే మాత్రం దీని గురించి మాట్లాడరు. నిజంగా బయాస్డ్‌గా ఎవరున్నారు? డబుల్ స్టాండర్డ్‌గా ఎవరున్నారు? హైదరాబాద్‌లో తిరగాలంటే ఒక మతానికి అనుగుణంగా ఉండాలా? ఒక మతాన్ని సాటిస్ఫై చేయాలా? అసలు ఎందుకు ఈ మాట అంటున్నానన్నది ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. చివర్లో ఇంకో సంఘటన గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అండ్ వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే రీసెంట్‌గా అత్తాపూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనకాల ఒక 2 కొటేషన్‌లు రాసుకొని కనిపించాడు. అక్కడ కొంతమంది ఆ ఆటో డ్రైవర్‌ని ఆపి "నువ్వు ఈ కొటేషన్‌లు ఎందుకు రాసావు? మత విద్వేషాలు రెచ్చగొడతావా? ఇలాంటివి రాయొద్దు" అంటూ బెదిరిస్తూ ఆయనను బయటికి పిలిచి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాట్లాడుతూ, థ్రెటన్ చేస్తూ "హైదరాబాద్‌లో నువ్వు ఎలా తిరుగుతావో చూస్తా" అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి పోలీసుకి కూడా కంప్లెయింట్ చేశారంట. ఓకే. ఇక్కడి వరకు ఓకే. ఎస్ఐ ఆటో డ్రైవర్ ఫోన్ చేసి "నువ్వు ఏం రాసుకున్నావో తెలుసా? హైదరాబాద్‌లో రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు నువ్వు వచ్చి ఒకసారి కలువు" అంటే, ఎవరన్నా మీకు కంప్లెయింట్ ఇచ్చిరంటే, "నేను అన్నాను కాదు నీకు, ఎస్ఐని మాట్లాడుతున్నా" అంటే, ఎక్కడి అహంకారం ఇది? ఎంత పెద్ద అహంకారం ఇది? అంటే ఎస్ఐని అన్న అనొద్దా? ఎస్ఐ అసలు ఆయన ఆ ఆడియో కాల్‌లో ఆయన పేరు చెప్పిండా అసలకి? పేరు చెప్తే పేరు పెట్టి పిలుస్తారు. సార్ అనే పిలవాలా ఎస్ఐలని? పోలీసులని సార్ అనే పిలవాలా? ఇది అహంకారం కాదా? అసలు నువ్వు కాల్ చేసి సార్ అని ఆటో డ్రైవర్ మాట్లాడావా? ఇన్ కేస్ ఏదైనా గొప్ప వ్యక్తో, డబ్బున్న వ్యక్తో అయితే ఫోన్ చేసి సార్ మీరు ఇటు రావాలని మాట్లాడతారు. ఆటో డ్రైవర్ కదా! ఈ ఎస్ఐ గారికి చీప్‌గా అనిపించిందనుకుంటా. అందుకే "నువ్వు ఇక్కడికి రా, నీతో మాట్లాడతా, నువ్వు అలా రాసుకోవచ్చా? అసలు హైదరాబాద్ రూల్స్ తెలుసా నీకు?" అన్నట్టుగా అంత రూడ్‌గా మాట్లాడడం ఏంది? అండ్ లాస్ట్‌లో అతను "ఎవరో చెప్పండి సార్ నాకు, అసలు ఈ కొటేషన్ నేను గూగుల్‌లోని చూసినా, గూగుల్‌లో తప్పుందా అయితే గూగుల్ వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తారా మీరు?" అన్నట్టుగా అడిగితే, "నీకు అర్థమవుతుందా? నువ్వు ఇట్లనే ఉంటే నువ్వు హైదరాబాద్‌లో ఎట్లా తిరుగుతావో చూస్తా" అన్నట్టుగా ధమ్కి ఇవ్వడం ఏంటి? ఎస్ఐ లెవెల్‌లో ఉన్న వ్యక్తి నిజంగా అంత థ్రెటన్ చేయడం ఏంటి ఆటో డ్రైవర్‌ని? అసలు ఎంత భయాందోళనకు గురై ఉంటాడు? నిజంగా ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంతమంది రాకపోతే అతని పరిస్థితి ఏందంటారు? ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళు సైతము ఒక మతానికి సపోర్ట్‌గా ఉన్నట్టుగా మాట్లాడడం ఏంటి? అసలు హైదరాబాద్‌లో ఏం రూల్స్ ఉన్నాయి? అతనికి పిలిచి చెప్పాలి. ఆయన రాసిన కొటేషన్ ఏంది? భూమి పైన పుట్టిన వాళ్ళంతా హిందువులని రాశారు. ఈ భూమి అంటే ఆయనకి ఇండియా అని అర్థం అనుకుంటా. 10వ క్లాస్ వరకే చదివాడు. ఆయనకేం చేసి ఒక కొటేషన్ నచ్చింది. తన వెనకాల రాసుకున్నారు. ఇంకో కొటేషన్ ఏం రాశాడు? మతాన్ని మార్చుకున్న వాళ్ళు తమ తండ్రిని మార్చుకున్నట్టే అని రాశారు. అది అతని అభిప్రాయము. మతం మార్చుకునేది ఫండమెంటల్ రైట్ అయినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది కూడా ఆయన రైటే కదా! ఆయన ఈ పర్టిక్యులర్ ఒక మతం పేరైతే అక్కడ రాయలే కదా! మతం పేరు రాస్తే మీరు క్వెషన్ చేయాలి. మతం పేరు రాస్తే మీరు తీసేయమనాలి. ఏది రాయకుండా తన అభిప్రాయం తాను అట్లా వ్యక్తం చేసుకుంటే దాంట్లో తప్పేముంది? అండ్ ఎక్కడ మనం చూడలేదా? ఏ ఆటోల మీద, ఏ కార్ల మీద ఇలాంటి కొటేషన్ చూడలేదా? ఏసుయే భగవంతుడు, ఏసుయే అందరికి తండ్రి అన్నట్టుగా కొటేషన్ చూడలేదా? అల్లానే గొప్ప, అల్లానే దేవుడు, అల్లాని నమ్మని వాళ్ళు కాఫీర్లు అన్నట్టుగా కొటేషన్‌లు కూడా ఉంటాయి. చూడలేదా మీరు? అప్పుడు వాటిని ప్రశ్నించారు ఇలాగనే. అప్పుడు వాటిని ఇలానే తీసేయమని చెప్పిర్రా? ఇక్కడికొచ్చేసరికి ఎందుకు ఇలాంటి డిసిషన్స్ వస్తున్నాయి? ఇక్కడికొచ్చేసరికి ఎందుకు ఇలాంటి ధమ్కీలు వస్తున్నాయి? ఇక్కడ పోలీస్ అధికారులు మొదటగా అరెస్ట్ చేయాల్సింది, కంప్లెయింట్ కట్టాల్సింది అక్కడ ఆయనను బెదిరిస్తున్న వాళ్ళపైన. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను వీళ్ళు థ్రెటన్ చేస్తున్నారు. నువ్వు హైదరాబాద్‌లో ఎలా తిరుగుతావని థ్రెటన్ చేస్తున్నారు. ఇది ఫండమెంటల్ వయలేషన్ కిందకి వస్తుంది. వీళ్ళపైన కదా కేసు వేయాల్సింది పోలీసులు. ఎందుకు వేయలేదు? వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు చేయలేదు? ఎందుకు ఒక మతానికి సంబంధించిన వాళ్ళే సైలెంట్‌గా ఉండాలి. ఒక మతానికి సంబంధించిన వాళ్ళే సెక్యులర్‌గా ఉండాలి. ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ప్రశాంతంగా ఉండాలి. వేరే వాళ్ళకి ఇది వర్తించదా? అర్థం చేసుకోవాలి అధికారులు కూడా. ఇలాంటి వాటి వల్ల కదా మత ఘర్షణలు వచ్చేది. ఇలాంటి భయాది విషయాల వల్లే కదా హిందువుల్లో కోపం వచ్చేది. మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పేది. ఇంకో సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో ఒక స్కూల్‌లో చిన్న చిన్న పిల్లలకి కల్మా చదవమని హోంవర్క్ ఇచ్చింది ఒక టీచర్. నిజంగా కల్మా ఒక ఇస్లాం సంబంధించిన మత ప్రచారం కిందకొస్తుంది ఇది. అసలు స్కూల్‌లో మత ప్రచారం ఏంటి? స్కూల్‌లో కల్మా చదవమనడం ఏంటి? కొంచెమైనా బుద్ధుందా? అది చిన్న చిన్న పిల్లలకి. వాళ్ళ మైండ్‌లలో మతాన్ని ఎక్కిద్దాం అనుకుంటున్నారా? వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మతంలోకి మారుద్దాం అనుకుంటున్నారా? అసలు ఎటు వెళ్తున్నారు వీళ్ళంతా? ఈ ఆటో డ్రైవర్ విషయంలో తప్పని మాట్లాడిన వాళ్ళు ఎందుకు ఈ టీచర్ విషయంలో స్పందించట్లేదు? ఎందుకు డబుల్ స్టాండర్డ్‌గా ఉన్నారు? అంటే హైదరాబాద్‌లో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఏం చేసినా పర్లేదు. ఇంకొక వాళ్ళు చేయొద్దు
అణచివేద్దానా? అధికారులు ఏం ఆలోచిస్తున్నారు? కేసులు పెట్టాల్సింది ఎవరిపైన? ఎవరిని మీరు అణచివేద్దామని చూస్తున్నారు? ఇదే కదా మతాల మధ్య గొడవలు రావడానికి నిజమైన కారణం ఇదే కదా! తప్పు చేసిన వాళ్ళని కదా మీరు వెంటనే పట్టుకోవాల్సింది. అక్కడ అతను ధమ్కి ఇస్తున్న వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలి. అతనికి ధమ్కి ఇవ్వడం కాదు. అండ్ ఇక్కడ ఈ టీచర్‌ని కూడా అదుపులోకి తీసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇలా మత ప్రచారం చేయకూడదు. అలా చేసినందుకు ఈమెను అరెస్ట్ చేయాలి. ఆ స్కూల్‌ని కూడా సీజ్ చేయాలి. పిల్లల మనసులో కూడా మతాన్ని రుద్దాలని చూస్తున్నారు చూడండి. దీన్ని మనం గట్టిగా క్వెషన్ చేయాలి. అండ్ ఆ టీచర్‌ని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ టీచర్‌ని సస్పెండ్ చేయడం కాదు. స్కూల్‌ని రద్దు చేయాలి. ఆ పిల్లలందరికీ వేరే స్కూళ్ళలో జాయిన్ అయ్యేలా చేయాలి. అప్పుడే ఇలాంటి మత ప్రచారం చేసే వాళ్ళకు బుద్ధొస్తుంది. చూసారా? 2 సంఘటనల్లో 2 విధాలుగా ఎక్స్‌ప్రెస్ చేశారు చాలామంది తమ అభిప్రాయాలు. ఒక దానిపైనేమో తప్పని చెప్తూ ఆటో డ్రైవర్ చేసిందేమో తప్పని చెప్తూ ప్యూర్‌లీ అక్కడ అతని అతని ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అక్కడ అతను తప్పేం చేయలేదు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ దగ్గర ఈమె ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో మత ప్రచారాలు చేయకూడదు, మతానికి సంబంధించి ఎలాంటివి ఉండకూడదు అన్న దాన్ని వయలేట్ చేసి మరి కల్మా చదవమని చెప్పింది. ఈమె పైన ఎలాంటి వాదనలు లేవు. ఈమెకు సంబంధించిన వాటి మీద ఎలాంటి వీడియోలు లేవు. కొంతమంది బయాస్డ్‌గా ఉంటున్నాం మేము సెక్యులర్ అనేవాళ్ళు. అండ్ చివరగా ఇంకో విషయం మాట్లాడతారు. ఆటో డ్రైవర్ సపోర్ట్ చేసిన వాళ్ళు రమణమూర్తి గారి పైన జరిగిన దాడికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? ఆయన పైన జరిగిన ఎంత దారుణమైన దాడి. హిందువులను కొడితే దాని గురించి మాట్లాడరా? అంటే కొన్ని విషయాలు మాత్రమే మనకు అనుగుణంగా ఉన్నాయి మాత్రమే మనం ప్రచారం చేసుకొని ఫేమస్ అయిపోదామా? చాలామంది యూట్యూబర్‌లను చూశాను. ఇక్కడ ఆటో డ్రైవర్ గురించి అంతలా రియాక్ట్ అయ్యి, అంతలా గుగ్గోలు పెట్టుకొని, అంతలా గుండెలు బాదుకున్న వాళ్ళు రమణమూర్తి గారి పైన జరిగిన దాడి గురించి మాట్లాడరు. ఒక హిందువు పైన, స్వచ్ఛమైన హిందువు పైన, ఒక దేవుడిని పూజించే వ్యక్తి పైన ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేస్తాడా? అక్కడ ఆయన అడిగిన క్వెషన్ తప్పేంటి? నేను అదే క్వెషన్ అడుగుతున్నా. కొంతమంది మనుషుల్ని ఎందుకు దేవుళ్ళ పోర్ట్రేట్ చేస్తున్నారు? దేవుడి ఫేస్‌కి వీళ్ళ ఫేస్‌లో ఎందుకు అంటించి చూపిస్తున్నారు? ఇది దారుణమైన సంఘటన కదా! నా రాముడి ముఖం పైన ఇంకొకరి ఫోటో నేనెందుకు చూస్తాను? నా కృష్ణుడి ముఖం పైన ఇంకొకరి ఫోటో నేనెందుకు చూస్తాను? నా మనోభావాలను దెబ్బతీసినట్టు కదా! కోట్లాది మంది హిందువులంటే మీరు చెప్పింది వింటారా? కోట్లాది మంది హిందువుల తరపున మీరేనా ఉంది? వేరే వాళ్ళకి మనోభావాలు ఉండవా? అదే కదా రమణమూర్తి గారు ఎక్స్‌పెక్ట్ చేసింది. దానికి సమాధానం చెప్పలేక చెప్పులతో దాడేంది? ఆటో డ్రైవర్ విషయంలో సపోర్ట్ చేసిన వాళ్ళకు నేను సపోర్ట్‌గా ఉంటా. మరి ఈ విషయంలో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అక్కడ ఆటో డ్రైవర్‌ని వ్యతిరేకించి ఆ కల్మా గురించి మాట్లాడిన వాళ్ళు ఎంత తప్పుందో, ఆటో డ్రైవర్‌ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ రమణమూర్తి గారి విషయం గురించి మాట్లాడిన వాళ్ళని కూడా అంతే తప్పుంది. డబుల్ స్టాండర్డ్‌గా ఉంటున్నారు చాలామంది. మతాలను తమ కోసం వాడుకునే వాళ్ళున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి ఇలాంటి వాళ్ళే ప్రమాదకరం. మన హిందువులు కూడా మారాలి. మన డబుల్ స్టాండర్డ్ కూడా మార్చుకోవాలి. ఈ ఈ ఇన్సిడెంట్‌ల గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? నేను మాట్లాడిన దాంతో మీరు ఏకీభవిస్తారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.